రఘురామకృష్ణరాజు విజయనగరం నుంచి పోటీ చేస్తారా? ఆయన నరసాపురం నుంచినే పోటీ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ కూర్చున్నారు. ఏ పార్టీ నరసాపురం సీటు తీసుకుంటే ఆ పార్టీ తరపున పోటీ చేస్తాను, తెలుగుదేశం జనసేన బీజేపీ జట్టు కట్టాలి, అందులో ఎవరి చేతికి ఆ సీట్ వస్తే వాళ్ళ తరపున పోటీ చేస్తానన్నారు. ఆయన అనుకున్నట్టు ఆ పార్టీలు అనుకో కదా, అందుకని చెప్పేసి కష్టమైంది. అదే తెలుగుదేశానికి ఆ సీట్ వచ్చి ఉంటే ఇచ్చేదేమో, జనసేనకి ఆ సీట్ వస్తే ఇచ్చుండేదేమో. అది ఉత్తుత్తి మాట. వాళ్ళు కావాలంటే అది తీసుకునేవాళ్ళు, ఇచ్చుండేవాళ్ళు. కానీ బీజేపీ సీటు తీసుకోవాలి, బీజేపీ కోటాలో రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలన్న తెలుగుదేశం టాక్టిక్స్. అదే సందర్భంలో తమ నెత్తిని పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు జనసేన, కాబట్టి పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు బీజేపీ కోటాలో ఆయనకి ఇవ్వడానికి వాళ్ళు నిరాకరించారు. దానికి సోమవీర్రాజు పాపం ఆయనకే సీట్ రాక ఆయనకి రాజమండ్రి సీట్ ఇస్తారనుకుంటే ఆయన ఊళ్ళో పురంధేశ్వరి వచ్చి పోటీ చేస్తుంటే ఆయన తిప్పలు పడుతుంటే ఆయన్ని దొంగం చేసి చూపించే ప్రయత్నం ఈ రఘురామకృష్ణరాజు చేసే వెర్రితనం. అది సరే పక్కన పెడదాం. రఘురామకృష్ణరాజు ఇప్పుడు ప్రస్తుతం విజయనగరం నుంచి పోటీ చేయడానికి ఆయనకున్న ఆప్షన్. ఆయన అడిగితే ఇవ్వచ్చు. ఎందుకయ్యా అంటే మొన్న విజయనగరం సీటు బీజేపీకి ఎందుకు ఇచ్చారంటే విజయనగరం అక్కడ అభ్యర్థి బీజేపీ ఆయన రాజుగారు కాబట్టి క్షత్రియులకు అక్కడ అవకాశం ఉంది, అందుకని ఈ సీటు మీరు తీసుకోండి, ఇంతకుముందు అశోక్ గజపతిరాజు కూడా గెలిచారు అంటూ చెప్పి బీజేపీకి ఇవ్వబోయారు సీటు చంద్రబాబు గారు. ఇప్పుడు ఆ సీటు వదులుకుంది కదా బీజేపీ. కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు క్షత్రియుడే కదా, బీజేపీ క్షత్రియుడు గెలుస్తారన్నప్పుడు తెలుగుదేశం క్షత్రియుడు గెలవడా? ఆ సీటు తీసుకుంటే సరిపోతుంది కదా. మరి ప్రయత్నిస్తారా లేదా, తెలుగుదేశం ఇస్తుందా లేదా చూడాలి.